నమస్తే. BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాలకు వెళ్తే రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమలను వాడుకున్నారు అన్న సీఎం చంద్రబాబు నాయుడు. అలాంటి ప్రత్యేకత ఉండే ఈ వెంకటేశ్వర స్వామి దగ్గర వీళ్ళు వస్తారే ఇష్టానుసారంగా చేశారు. ట్రస్ట్ బోర్డుల నియామకం ఒక గ్యాంబ్లింగ్ కింద తయారైంది. చట్టాన్ని ఇష్ట ప్రకారం మార్చి దగ్గర 50 మంది నామినేషన్లకు ప్రోత్సహించే పరిస్థితి వస్తే కొన్ని హైకోర్టులో స్టేలు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఎక్సెఫిషియోస్ కనపడడంతో ఎక్సెఫిషియో వీళ్ళంతా కొండపై వ్యాపారాలు చేయడం, వెంకటేశ్వర స్వామి టికెట్లు ఇష్ట ప్రకారం అమ్మడం. చాలా మంది చాలాసార్లు ప్రయత్నం చేశాం. మేమైతే ఒకసారి తిరుపతి దాకా వెళ్లి పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేశారు, మేము ఫైట్ చేశాం. తిరుపతికి వెళితే మా టీంలో రానికపోతే తిరుపతిలోనే ప్రొటెస్ట్ చేసి అలిపిరి దగ్గరనే ప్రొటెస్ట్ చేసి అరెస్ట్ అయి తిరిగి వచ్చిన సందర్భాలున్నాయి. అదే మరిగా నమ్మకం లేని వాళ్ళందరినీ టెంపుల్ వేయడం, చైర్మన్ గా అన్య మతస్థులకి ప్రాధాన్యత ఇవ్వడం, అదే మరి నమ్మకం లేని వాళ్ళు పెట్టడం, ఇవన్నీ చేసి వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం టీటీడీని ఉపయోగించే పరిస్థితికి వచ్చారు. చంద్రబాబు ఇంత దిగజారుడు రాజకీయం చేస్తున్నాడని వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి రోజా విమర్శించారు. తన 100 రోజుల పరిపాలనలో వరదలు, ఆడపిల్లల మీద రేపులు, వైఎస్ఆర్సీపీ వాళ్ళని మర్డర్ చేయటం, నరికి చంపటం, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ప్రజలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు. కాబట్టి ప్రజల్లో తనకొస్తున్న చెడ్డ పేరుని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ లో ఈ రోజు వెంకటేశ్వర స్వామిని కూడా చంద్రబాబు నాయుడు గారు వదలలేదనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు అలవాటు, ఎప్పుడెప్పుడు ఆయనకి చెడ్డ పేరు వస్తుందో అప్పుడు ఏదో ఒక ఇష్యూని ఆయనే క్రియేట్ చేస్తాడు. దాన్ని తన వర్గీయులతో పబ్లిసిటీ చేయటం, దాని మీద డిస్కషన్లు చేసి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయటం ఆయనకు అలవాటే. కానీ ఈ రోజు మీరు చూస్తే సాక్షాత్తు టీటీడీలో తిరుమల లడ్డూ మీద ఇంత దిగజారుడుతనంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రోజు ఆయన మాట్లాడాక ప్రతి ఒక్కరు కూడా చీకొట్టడం మనం గమనిస్తూనే ఉన్నాం. ఎందుకంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కొడుకే చెప్పాడు టీటీడీలో ముఖ్యమంత్రికి ఎటువంటి సంబంధం ఉండదు అని. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దగ్గరుండి తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ ని మిక్స్ చేయించినట్టుగా ఆయన ఈరోజు ఆరోపించడం ఎంతవరకు సబబని నేను అడుగుతున్నాను. ఒక్కసారి మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జూన్ 21వ తేదీ ఈవోగా శ్యామలరావు గారు మరి అక్కడికి రావడం జరిగింది. నెయ్యి వాసన చూస్తూ లడ్డూలో స్వచ్ఛమైన నెయ్యిని మేము వినియోగిస్తున్నామని ఆయన చెప్పడం కూడా మీరు అందరూ గమనించుంటారు. జూలై 6వ తేదీ 12వ తేదీ 2 సార్లు ట్యాంకర్లది టెస్ట్ చేయడం జరిగింది. అందులో వెజిటబుల్ ఫ్యాట్ మిక్స్ అయింది కాబట్టి దాన్ని రిజెక్ట్ చేశాము, దాన్ని వాడలేదు అని శ్యామలరావు గారు చెప్పడం మనం అందరం కూడా గమనించాం. అలాంటిది 2 నెలల తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు టీటీడీకి సంబంధించిన దాన్ని టీడీపీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి ఇలా యానిమల్ ఫ్యాట్ కలిసింది అని ఒక నింద వేసినప్పుడు దాన్ని సమర్థిస్తూ మళ్లీ శ్యామలరావు గారితో ప్రెషర్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టించి ఎలా మాట్లాడిచ్చారో మీ అందరూ కూడా గమనించారు. సాక్షాత్తు నారా లోకేష్ గారే చెప్పారు టీటీడీతో ముఖ్యమంత్రికి సంబంధం లేదు అని. అలాంటప్పుడు జగన్ గారి మీద ఎలా నిందలేస్తారని నేను అడుగుతున్నా. ఈరోజు మీ ప్రభుత్వంలో మీ ఈవో ఉండగా మీరు టెస్టింగ్ చేసిన మిల్క్ లో వెజిటబుల్ ఫ్యాటా ఇంకో ఫ్యాటా ఉంటే దానికి బాధ్యత ఎవరు? శ్యామలరావు గారా, లేదా ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారా, లేదా ఎవరు టీటీడీ బోర్డులో ఉన్న మెంబర్సా? సో ఇది ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం. అంటే ఈవో గారు తాను జాయిన్ అయినప్పుడు ఏం చెప్పాడు, ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రెషర్ పెట్టాక ఏం చెప్పాడు అనేది భక్తులందరూ కూడా గమనించాల్సిన విషయం. రెండవది మీరు చూస్తే చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పుడూ చేస్తుంటారు. అలాగే ఈ రోజు ఆ తిరుమల కొండ మీదకి జగనన్న అధికారంలో ఉన్నప్పుడు మోడీ గారు వచ్చారు, అమిత్ షా గారు వచ్చారు, ఎక్స్ సీజే రమణ గారు వచ్చారు, ప్రెసిడెంట్ సీజే గారు వచ్చారు. అంతెందుకు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీతో సహా వెళ్లాడు, పవన్ కళ్యాణ్ గారు వెళ్లారు. లడ్డూలో ఏ మాత్రం రుచి తేడా ఉంటే ఆ రోజే వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చుంటారుగా, ఎందుకు కంప్లైంట్లు ఇవ్వలేదు? ఇప్పుడు ఆ 5 సంవత్సరాల్లో ఏదో జరిగిందని నింద వేయటానికి
ఈ రోజు టీటీడీని ఎంచుకొని తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టను దిగజార్చడం ఎంతవరకు కరెక్ట్ అని భక్తులందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అండ్ మూడోది, ఈ రోజు ఎవరైతే బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారో వాళ్ళని నేను అడుగుతున్నా, ఇదే టీటీడీ బోర్డులో మెంబర్లుగా బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మరి ఆ రోజు తప్పు జరిగితే వీళ్ళందరూ ఎందుకు మోడీ గారికి, అమిత్ షాకి ఇన్ఫార్మ్ చేయలేదు, ఎందుకు దీని మీద చర్యలు చేపట్టలేదు అనేది నేను అడుగుతున్నా. అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికార పార్టీలో ఉన్న వేమిరెడ్డి ప్రశాంతి గారు ఆ 5 సంవత్సరాల కాలంలో ఈ పర్చేసింగ్ కమిటీలో 5 సంవత్సరాలు ఉన్నారు. అలాగే ఇప్పుడు మంత్రిగా ఉన్న పార్థసారథి గారు కూడా పర్చేసింగ్ కమిటీలో ఉన్నారు. మరి వాళ్ళని విచారించండి, ఆ బోర్డు మెంబర్లందరినీ బయటకు వచ్చి మాట్లాడమని చెప్పండి, తప్పు జరిగిందా లేదా. ఈరోజు ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళు తిరుమలకు పోయి లడ్డు తిన్నా జరగని తప్పు వాళ్ళ పర్చేస్ కమిటీలో ఉన్న వాళ్ళు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీలో చేరిన వాళ్ళని మాట్లాడకుండా కేవలం జగన్ గారిని టార్గెట్ చేసి మాట్లాడటం చూస్తే రాజకీయ లబ్ధి కోసం తిరుమల పవిత్రను భ్రష్టు పట్టిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న నికృష్ట రాజకీయాలు అందరూ కూడా గమనించి ఆ చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పమని కోరుకుంటున్నా. ఇక ఫైనల్ గా తనను ఎవరూ నమ్మరు అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఫ్రేమ్ లోకి తీసుకురావడం చూస్తున్నాం. ఇది కూడా మనం అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు? తప్పు చేసిన వాళ్ళు చేస్తారు. అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, ఇది అబద్దం, ఈ లడ్డూలో కల్తీ జరగలేదు, ఇది నాకెక్కడొచ్చి ఆ పాపం చుట్టుకుంటుందన్న భయంతో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారనేది ఈ రోజు మా అందరికీ అర్థమవుతున్న విషయం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో తిరుమల కొండ మీద 1000 కాళ్ల మండపాన్ని కొట్టేసింది చంద్రబాబు నాయుడు. దుర్గా గుడిలో క్షుద్ర పూజలు చేయించింది చంద్రబాబు నాయుడు. విజయవాడలో 25కు పైగా పవిత్రమైన దేవాలయాల్ని కూర్చింది చంద్రబాబు నాయుడు. పూజల్లో బూట్లే తిరుపతి లడ్డూను మహాప్రసాదంగా భావిస్తున్నామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఒక్కొక్కళ్ళు వచ్చేసి దర్శనాలకి టికెట్లు ఇవ్వడానికి మీరు బోర్డు మెంబర్స్ అవ్వలేదు, మీరు ఎవరు చైర్మన్ కానీ ఈవో కానీ. మీరు అక్కడ ధర్మాన్ని పరిరక్షించాలి. మీరు అక్కడ మీ ఇష్టాలకి మీరు కూర్చోబెట్టి మీ ఇష్టాలకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి మీరు టీటీడీ బోర్డుకి మీరు వెళ్ళలేదు. మీరందరూ మీ అందరికీ బాధ్యత ఉంది, మీరు నిర్ణయించుకోవాలి. ఎవరికి కోపాలు రావు, ఎవరికి వేదన రాదు, ఎవరికి బాధలు రావుంటే కుదరదు. వస్తాయి బాధలు, వేదన ఉంది, మాట్లాడతాం. మర్చిపోకండి ఎవరు గత ముఖ్యమంత్రి గారు కూడా నేను చేస్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా. ఇదే చర్చికి జరిగితే మీరు ఊరుకుంటారా? ఒక మసీదుకి జరిగితే ఊరుకుంటారా? ఒక తిరుమలకు జరిగినప్పుడు ఎందుకు వెనకేసుకొస్తారు? రాకండి. ఏ మతం మీద దాడి జరిగినా సంపూర్ణంగా నాతో సహా మేము ఖండిస్తాం, బయటకు వస్తాం. ఇస్లాం మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం, క్రిస్టియానిటీ మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం. హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద దాడి జరిగితే నా నియోజకవర్గంలో ఎటువంటి అరాచకాలు జరిగినా ఊరుకునేది లేదు అన్న హోంమంత్రి వంగలపూడి అనిత. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనితమ్మ గారికి సాదర స్వాగతం తెలియజేస్తారు. అవకాశాలు లభించేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అన్ని రంగాలలో విప్లవాత్మక మార్పులతో పాటు వినూత్న ఆవిష్కరణలకు ఇండస్ట్రీ క్లస్టర్స్ ఏర్పాటు ద్వారా ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, హార్డ్వేర్ సంస్థలు నెలకొల్పాలని భావిస్తోంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ రహదారుల వరకు రోడ్ల వ్యవస్థను పటిష్టం చేసి పోర్టులు, ఎయిర్ స్ట్రిప్లు సిద్ధం చేస్తోంది. ఎకో టెంపుల్, బీచ్ టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధి చేసి రాష్ట్ర ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనితమ్మ గారికి సాదర స్వాగతం తెలియజేస్తా ఉన్నాం.
ఇది హోమ్ మినిస్టర్ నియోజకవర్గం. ఎట్టి పరిస్థితుల్లోని ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరగడం కానీ, ఈవ్ టీజింగ్లు కానీ, గంజాయి కానీ ఎక్కడైనా దొరికిందంటే మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నా. గంజాయి విషయంలో కానీ, ఈవ్ టీజింగ్ల విషయంలో కానీ, ఆడపిల్లల్ని అబ్యూజింగ్ చేసే విషయంలో కానీ, మందు విషయంలో కానీ, సారాల విషయంలో కానీ మా నాయకులు ఫోన్ చేసినా మీరు పనిచేయాల్సిన అవసరం లేదు. ఇది మన ప్రజల తరపు నుంచి మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి నేను సభాముఖంగా చెప్తున్నా, దీన్ని ఇదే టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసుకోండి. ఎందుకంటే గంజాయి విపరీతంగా పెరిగిపోయింది. ఎంత విపరీతంగా పెరిగిపోయిందంటే వయసుతో సంబంధం లేకుండా ఆడవాళ్ళు బయటకు వెళ్తా ఉంటే నోటికొచ్చిన పేలాపళ్ళన్నీ పేలుతున్నారు, బయటకు వచ్చి అఘాయిత్యాలు చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు గంజాయి మొత్తుకు బానిసవుతున్నారు. గంజాయి వచ్చిందన్న గ్రామాల్లోని వీలైతే మీరు స్పెషల్గా ఒక టాస్క్ ఫోర్స్ వేసుకోండి. డెఫినెట్ గా ఎట్టి పరిస్థితుల్లోని గంజాయి ఎట్టి పరిస్థితుల్లో ఏ గ్రామంలోనే ఉండే పరిస్థితి రాకూడదు. దీనికి మీరు స్పెషల్ డ్రైవే చేస్తారో, స్పెషల్ ప్రొడక్షన్ ఫోర్సే పెడతారో అది మీకు వదిలేస్తున్నా. ఎట్టి పరిస్థితులను ఈ విషయంలో నాకు తెలిసి మా నాయకులు ఎవరు ఫోన్ చేయరు. ఫోన్ చేసినా కూడా మీరు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. 3 లక్షలకు వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే చెప్పారు 5 లక్షల నుంచి 10 లక్షలు చేస్తానని. ఆల్రెడీ ఈ రోజు డ్వాక్రా వాళ్ళందరికీ కూడా 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి కూడా మేమందరం కూడా సిద్ధపడి ఉన్నాం. మీ అందరికీ తెలుసు మన రాజధాని ఏందిరా అంటే నోర్లు ఎల్లబెట్టుకునే పరిస్థితి 5 సంవత్సరాలు కూడా. ఒకసారి అమరావతి అంటాడు, ఒకసారి వైజాగ్ అన్నాడు, ఒకసారి ఏమో కర్నూలు అన్నాడు, 3 రాజధానులు అన్నాడు. 5 సంవత్సరాలు గడిపేశాడు. ఆఖరికి మన దగ్గరికి వెళ్ళి మా రాజధాని ఇది, ఇప్పుడు తమిళనాడు ఉంది, తమిళనాడు దగ్గరికి వెళ్ళి మీ రాజధాని ఏదంటే మనం ఇక్కడ చెన్నై అయినా ఏదో చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన దగ్గరికి వెళ్ళి పక్కన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు. అటువంటిది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది అంటే ఏదో చెప్పుకోలేని పరిస్థితులు అయిపోయింది. కానీ ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గుర్తింపు ఉండాలని మన ఢిల్లీ పెద్దలతో మాట్లాడి 15,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి కూడా చాలా సార్లు ఢిల్లీ వెళ్ళాడు. ఎందుకయ్యా ఢిల్లీ వెళ్ళావంటే కేసులు మాఫీ చేసుకోవడానికి వెళ్ళాడు తప్పించి ఏ రోజు 1 రూపాయి తీసుకొచ్చి రాష్ట్రానికి పెట్టడానికి ఇవ్వలేదు. పోలవరం ఈ రోజు ఆ పోలవరం కనుక నిండుంటే మనకి దార్లపూడి దగ్గర ఆక్వాడక్ట్ కనుక పూర్తయిపోయి ఉంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరికి కూడా సాగునీటికి ఇబ్బంది లేకుండా 2 పంటలు పండే పరిస్థితి కూడా మనందరి దగ్గర ఉండేది. కానీ ఈ రోజు ఆ పరిస్థితి మొన్న లాస్ట్ 5 సంవత్సరాలు పోలవరాన్ని మూలన కూర్చోబెట్టారు కాబట్టి ఈ రోజుకి కూడా ఆ పోలవరం పూర్తవలేదు. మళ్ళా ఈ రోజు బాబు గారు వచ్చిన తర్వాత ఢిల్లీ పెద్దలతో మాట్లాడి 12,500 కోట్ల రూపాయలు కేవలం పోలవరానికి 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి ఈ రోజు మనందరి దగ్గరికి తీసుకొచ్చిన సందర్భాన్ని కూడా మీ అందరికీ కూడా గుర్తు చేసుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరము యానాం సమీపంలోని దర్యాలతిప్ప గోదావరి నదిలో గ్యాస్ పైప్ లైన్ నుండి లీక్ రావడంతో నీళ్లు సుడులు లేపుతున్న దృశ్యాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇంతవరకు గుర్తించని అధికారులు మరియు పరిసర ప్రాంత ప్రజలకు అందరికీ కూడా ఇక్కడ ఓఎన్జీసీ చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా నేను తెలియజేసేది ఏంటంటే దర్యాలతిప్ప సొసైటీ ల్యాండ్ ఏదైతే ఉందో దాని పక్కన పైప్ లైన్ అనేది వెళ్ళడం జరిగింది. దయచేసి ఒకసారి చూపించండి. ఇక్కడ పైప్ అనేది లీక్ అయింది. ఒకసారి చూసినట్లయితే మేము దగ్గరగా తీసుకెళ్తాం. అక్కడ పైప్ లీక్ అయింది. స్మెల్ కూడా వస్తుంది. ఇక్కడ నుంచి స్మెల్ కూడా వస్తుంది. ఇక్కడ ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. దగ్గర తీసుకెళ్ళి ఇక్కడ ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. దయచేసి చూడండి ఎంత ఫ్లోటింగ్ వస్తుందనేది, ఎంత ఫ్లోటింగ్ వస్తుందనేది చూడండి. ఇక్కడ ఎంత ఫ్లోటింగ్ వస్తుందో చూడండి. ఎంత ఫ్లోటింగ్ వస్తుందో చూడండి. లోపల నుంచి ఇక్కడ గ్యాస్ లీక్ అవుతుంది. దయచేసి దీని మీద ప్రభుత్వ అధికారులు అలాగే మీడియా ప్రతి ఒక్కరు కూడా పట్టించుకుని మీరు చూస్తున్నారు. పైకి చూడండి ఎలా పొంగుతుందో. ఇక్కడ పైప్ లైన్ అనేది ఇక్కడ అన్నీ ఉన్నాయి, ఆనవాళ్ళు అన్నీ ఉన్నాయి. చాలా దారుణమైన పరిస్థితి ఇక్కడ మేము చూస్తున్నాం. మేము ఈరోజు యానం కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే విసికే పార్టీ నుంచి నాయకులు కార్యకర్తలు కలిసి మాకు ఈ విషయం తెలిసినట్టుంటే కూడా ఇక్కడికి మేము రావడం జరిగింది. ఒక్కసారి వీడియో చూడండి ఎంత దీనివల్ల డ్యామేజ్ అవుతుంది, దీనికి ఎవరు సమాధానం చెప్తారు, దీనివల్ల పిస్టల్ పోవడం జరుగుతుంది. దీని మీద స్పందించాల్సిన నాయకులు ఏమయ్యారు, ప్రభుత్వ అధికారులు ఏమయ్యారని నేను అడుగుతాను. నేను ఈ రోజు క్వశ్చన్ ఇస్తాను అందరికీ కూడా.
మల్లాడి కృష్ణారావు గారు, అలాగే ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారు మీరు ఏం చేస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకుని దీని మీద స్పందించాలి. రేపొద్దున జరగరాని కూడా ఏదైనా అనర్థం జరిగితే దీనివల్ల ఎవరు సమాధానం చెప్తారు? ఇది భయంకరమైన స్మెల్ రావడం జరుగుతుంది. మీరు దయచేసి దీని మీద స్పందించి వెంటనే తగిన యాక్షన్ తీసుకోవాలి. దీనివల్ల కూడా చాలా డ్యామేజ్ ఉంటుందని తెలుస్తున్నాం. మేము అక్కడికి వెళ్ళడానికి భయం వేస్తుంది, అక్కడికి వెళ్తుంటే భయంకరమైన స్మెల్ వస్తుంది. దయచేసి మీరు అందరూ కూడా దీని మీద స్పందించి ప్రతి మీడియాలో కూడా రావాలని చెప్పి, ఇక్కడ ఏదైతే ఓఎన్జీసీ సంస్థ ఉందో అలాగే ఇక్కడ దర్యాలతో సొసైటీ భూమి పక్కనే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా దీని మీద స్పందించి దీని యానం ప్రజల్ని అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రజల్ని కూడా కాపాడాలని, అలాగే లోపల ఉన్న చేపలు కూడా చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. మీరు దయచేసి దీని మీద స్పందించారని చెప్పేసి కోరుకుంటూ ఈ రోజు యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అద్దరి దినేష్, అలాగే వీకేసీ పార్టీ నుంచి బెల్లం చిన్న గారు, అలాగే ఇక్కడ ఉన్న జాన్ గానీ, మణికంఠ గానీ, భైరవ్ గానీ, అలాగే విజయ్ గానీ, హర్ష గానీ, వీళ్ళందరూ కూడా తెగించి మేము ఇక్కడికి వచ్చి మేము ఈ వీడియోలో ఈ వ్యూస్ అనేది మీకు చూపించగలుగుతున్నాం. దయచేసి ప్రజలారా ఆలోచించి దీని మీద దీన్ని స్పందించాలి ప్రతి ఒక్కరు కూడా. తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారు అన్న చంద్రబాబు. దోషులపై చర్యలు చేపడతారా అన్న ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. పార్టీ సెక్రటరీస్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అవమానించేటటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పాలన సాగిస్తుంది. 100 రోజుల విజయోత్సవ సభలో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఒక గొప్పగా చెప్పుకున్నటువంటిది ఏంటంటే క్వార్టర్ 99 రూపాయలకే సరఫరా చేస్తామని చెప్పి 100 రోజుల పాలనలో చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఇది ప్రతి ఆంధ్రుడు సిగ్గుపడాల్సినటువంటి విషయం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆకలి చావులు చేస్తున్నారు, తినడానికి తిండి లేదు, బ్రతుకు భారం అయిపోయింది. కనీసం మినిమం వేజెస్ కూడా ఎవరికి అందనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కొట్టుమిట్టాడుతున్నారు. మినిమం ఎమ్యూనిటీస్ కూడా లేవు, మౌలిక వసతులు కానీ మౌలిక సదుపాయాలు కానీ. ఇలాంటి వాటి కోసం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడకుండా క్వార్టర్ 99 రూపాయలకి మేము సరఫరా చేస్తాం. అలాగే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఇష్యూ ఈరోజు తప్పు జరిగిందా లేదా అనేది ఖచ్చితంగా తేల్చాల్సినటువంటి విషయం ఉంది. కాకపోతే తప్పు జరిగింది అని ఎందుకు అనిపిస్తుంది అంటే కిలో నెయ్యి 350 రూపాయలకి పర్చేజ్ చేయడం అనేది కొన్ని అనుమానాలకి దారితీస్తుంది. ఎందుకంటే గోవు నెయ్యి ఆ ధర లేదు. అదేవిధంగా డబ్బు కోసం గడ్డి తినేటటువంటి పాలకులు ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దగ్గర కూడా చేతివాటం చూపిస్తున్నారంటే ఇలాంటి వాళ్ళని పాలనలోకి తీసుకురావడం అనేది మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేస్తున్నటువంటి తప్పుది. ఎందుకంటే ఈరోజు తిరుమల అపచారం ప్రపంచవ్యాప్తంగా వెళుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఉన్నటువంటి పాలకులు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు, కొన్ని లక్షల కోట్ల మనోభావాలు ఈరోజు దెబ్బతీసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇద్దరు అసలు బేషరతుగా మీకు సిగ్గుంటే అసలు మీరు పాలనకి అనర్హులు. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మీరు బేషరతుగా ఇంత అపచారం జరిగింది కాబట్టి మీరు రాజీనామా చేయాలి. మీరు కేసులు కడతాం, తూతు మంత్రంగా పనిష్మెంట్లు ఇస్తాం, టెస్ట్ రిపోర్ట్లు పంపిస్తాం, ఏదో పొలిటికల్గా మీరు నిత్యం మీ రాజకీయ జీవితాన్ని ఎలాగైతే నడిపిస్తున్నారో తిరుమల వెంకటేశ్వర స్వామి వారి విషయంలో కూడా అలాంటి ప్రకటనలే చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పారు, అలాగే విజయసాయి రెడ్డి గారు పింక్ డైమండ్ పోయిందని చెప్పారు. మరి మీరు అధికారంలోకి వచ్చారు కదా, పింక్ డైమండ్ ఎక్కడుందో చెప్పాలి కదా. విజయసాయి రెడ్డి గారు ఏమో చంద్రబాబు నాయుడు గారి ఇంటిలో ఉంది, నాకు అధికారం ఇస్తే తెచ్చిస్తానని చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు 4 అడుగులు ముందుకేసి ఎయిర్పోర్ట్లో ఒక ఐజీ స్థాయి అధికారి నా చెవులో చెప్పాడు, పింక్ డైమండ్ ఎక్కడుందో నాకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పు అని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఈరోజు డిప్యూటీ సీఎంగా హోదా అనుభవిస్తున్నారు కదా, మీ చెవిలో చెప్పినటువంటి మాట ఆ పింక్ డైమండ్ తెచ్చివ్వడంలో మీరు ఎందుకు మా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాలేదు? ప్రజలు ఎర్రిబాగులు కదా అని మీ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు ఇష్టానుసారం పచ్చి అబద్ధాలతో మీ యొక్క రాజకీయ జీవితాన్ని ముందుకు నడిపించుకుంటారు. అందుకని వీళ్ళెవరూ కూడా ఈ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ పాలకులుగా ఎట్టి పరిస్థితుల్లో అర్హులు కాదు. అందుకని ఈరోజు మొత్తం మోసం అంతా మీ దగ్గరే నడుస్తుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు,
మీ పాలన అంతా ఒకటి బూటకం. ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీకు ఎవరికి అక్కర్లేదు. ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నిజంగా కోరుకుంటే ఈ ఆంధ్రప్రదేశ్ గొప్ప సంపన్న రాష్ట్రం. ఈ సంపన్న రాష్ట్రాన్ని ఈ రోజు మీరు చేస్తున్నటువంటిది. రాజమహేంద్రవరంలో వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు ఘనంగా సన్మానించారు. ఇది మనకి ఆదిరెడ్డి కుటుంబం నుంచి కూడా నలుగురు కూడా చేయడం జరిగింది. ఇంకొకటి ఉంది వాళ్ళకి ఎంపీగా, అది కూడా అవకాశం వస్తే ఎంపీ కూడా చేయాలని కోరుకుంటూ ఈ రోజున జిల్లా నుంచి ఈస్ట్ వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లా నుంచి కూడా చాలామంది వెలువలు రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా మనకి ఈస్ట్ గోదావరి జిల్లా వెలుమక సంఘం కమిటీ వేయాలి. అప్పారావు ఆధ్వర్యంలో కూర్చొని ఒక కమిటీ కూడా తొందరలో ఏర్పాటు చేస్తామని చెప్పుకుంటూ, అలాగే ఈ రోజున ఇంతమంది విచ్చేసిన అందరూ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకి నా అభినందనలు. వేదిక నిలబడినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మన వెలమ సంఘం మొట్టమొదటిలో పెద్దలందరూ కూడా ఎప్పటి చాలా కాలం నుంచి చెప్తున్నాను. ఇది కొద్దిగా మీరు చరిత్ర కూడా కొద్దిగా క్లుప్తంగా చెప్తాను. పూర్వం మన కలిమిరెడ్డి అప్పలసాంగ్ గారు, సప్ప అప్పలసాంగ్ గారు, ఆదిరెడ్డి అప్పలసాంగ్ గారు, కనుమూరు పోతరాజు గారు, వాక అప్పలసాంగ్ గారు, ఇలాంటి పెద్దలందరూ కూడా మన తగిలందరికీ ఏదో రకంగా సహకారం అందించడం జరిగింది. వారి తర్వాత మా తండ్రి గారు అయినటువంటి స్వర్గీయ చల్లా అప్పారావు గారు పూర్తి స్థాయిలో రాజకీయం నడపడం జరిగింది. వారు మన వెలమ సంఘానికి ఎంతో అండదండగా ఉండి ఎవరైనా సరే వస్తే వాడికి ఏం సహకారాలు అందించాలని చేయడం జరిగింది. ఆయన రాయమండ్రి మున్సిపల్ చైర్మన్గా చేయడం జరిగింది. ఈ విధంగానే ఉండాలి. మీకు ఎప్పుడు ఏ పరిస్థితుల్లో అయినా సరే మీకు ఇబ్బందులు వచ్చినాయో, ఏదైనా అవసరం ఉందో అందరినీ కూడా ఆదుకుంటాం. నేను ఒకటే చెప్తాను, అందరూ చదివించండి, పిల్లల్ని చదివించండి అని చెప్పి ఎర్రకొండ మీద ఉన్నటువంటి మన జట్టు లేబర్ అందరినీ కూడా మెరిట్ ఉంటే రండి మేము చదివిద్దాం. ఇక వాళ్ళు చేతులు ఎత్తుతున్నారు. వాళ్ళందరినీ కూడా చదివించి 60,000 జీతగాళ్ళు అయ్యారంటే ఆ జట్టు మేస్త్రులు వచ్చి మీ పుణ్యమేనండి అయ్యా నువ్వు, మాకు కావాల్సింది చదవాలి, చదివి మంచి పొజిషన్లోకి రావాలి. ఇదే మాట చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తూ ఉంటారు. అందరూ చదువుకోవాలి, చదువుకుంటే సంస్కారం ఉంటే తల్లిదండ్రులు గౌరవిస్తారు. తద్వారా ఉద్యోగం చేయడం వల్ల ఇన్కమ్ అవుతుంది. ఆ ఇన్కమ్ అలాగే అందరూ చేస్తే ఆ ఇన్కమ్ జనరేట్ అయితే దాంతో రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది. పిల్లల్ని చదివించండి అని మహానుభావుడు మాకు ఎప్పుడూ మీటింగ్లో చెప్పేవాడు. అదే భాషలో మేము వెళ్తాం. నాకు తెలియకుండా మా అబ్బాయి కూడా చాలామందికి చదివిస్తూ ఉంటాడు. నాకు అన్నీ చెప్పడం, చదివించే విషయంలో, గుప్తదానం చేసే విషయంలో మా అబ్బాయి నాకన్నా ఒక అడుగు పైకి వేసాడు. ఏదేమైనా అదే కావాలి. మా అమ్మాయి కూడా అమెరికాలో ఉంది. వాళ్ళ అబ్బాయికి కూడా ఊహించని విధంగా మంచి మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. ఇదంతా నేను చేసుకున్న పుణ్యం. దాని సపోర్ట్ చల్మూరి కుటుంబం అందరికీ నమస్కారం. ప్రభుత్వంలో ఏం జరిగినా తమకు తెలుస్తాయి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. సిటీ అండ్ 4 బ్రదర్స్ సిటీ ఏదైతే నడుస్తున్నదో అది బయట పెడతాం. మా పార్టీ నుంచి చేర్చుకున్న ఎమ్మెల్యేలు అన్నీ చూస్తున్నాం. ఒక్కొక్కరికి ఏమేమి జీవోలు ఇస్తున్నారు, కాన్సీమియా గూడ ఏంది, ఎంఎల్ఆర్ మోటార్స్ ఏంది, అన్నీ బయట పెడతాం. ఒక్కటి కూడా ఇడిచిపెట్టాం. మాకు అన్నీ తెలుసు, ఏం జరుగుతున్నదో తెలుసు. 10 ఏళ్ళు ప్రభుత్వం నడిపిన వాళ్ళం. అందులో మాకు కూడా కొంతమంది అభిమానులు ఉంటారు, చెప్తారు, బరాబర్ చెప్తారు. ఎందుకు చెప్పరు? దొంగలు వీళ్ళు దొంగతనం చేస్తున్నారని చెప్తున్నారు. విజిల్ బ్లోవర్స్ ఉంటారు. తప్పకుండా అన్నీ బయటకు వస్తాయి. ఈ ప్రభుత్వం యొక్క భాగోతం అంటే ఎట్లా తయారైనట్టు వీళ్ళు న్యాయస్థానాలను కూడా పిచ్చోళం చేస్తున్నారు. న్యాయస్థానాలను పిచ్చోళం చేస్తారని నాకు అర్థం కాదు. ఈ ముఖ్యమంత్రి చిట్చాట్లో చెప్తాడు, ఏమని ఫార్మాసిటీ రద్దు అంటాడు, శ్రీధర్ బాబు రద్దు అయిపోయింది అంటాడు, స్టేట్మెంట్ ఇస్తాడు. నేను హైకోర్టుకేమో ఫార్మాసిటీ ఉందని చెప్తారు. పుట్టుపల్లి నల్ల చెరువు వద్ద కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న హైడ్రా బాధితులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం.